నమస్కారం నా ప్రసాద్ మనం చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇది OnePlus TV Y1s Pro 50-inch మోడల్ దీనిలో 43-inch మోడల్ ఆల్రెడీ మన ఛానల్ అన్బాక్సింగ్ చేస్తాం ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే అది కూడా చెక్ చేయొచ్చు ఇది కొద్దిగా పెద్ద సైజ్ టీవీ 50-inch టీవీ ఇది కూడా 4K టీవీనే వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ దీని ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం ఈ టీవీ ప్రైస్ వచ్చేసరికి 32,999 రూపాయలు పెట్టారు మీకు సేల్లో ఇది 30,000కి అట్లా కూడా వస్తుంది ఫ్యూచర్లో ఆ ప్రైస్కి తీసుకోవచ్చా లేదా ఇవన్నీ మనం లాస్ట్లో మాట్లాడుకుందాం ఫస్ట్ మనం దీని అన్బాక్సింగ్ చూద్దాం బాక్స్ వచ్చేసరికి మీకు చూడడానికి అయితే ఇలా ఉంటుంది బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే 2 స్టాండ్స్ అయితే ఉంటాయి అండ్ కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి రెడ్ కేబుల్ క్లబ్ కార్డు ఉంటుంది రిమోట్ కంట్రోల్ కూడా బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు ఇవి AAA బ్యాటరీస్తో రన్ అయితే 2 AAA బ్యాటరీస్ కూడా మీకు బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు టీవీ రిమోట్ చూస్తే మనకి ఇలా ఉంటుంది దీనిలో మీకు నెట్ఫ్లిక్స్కి హాట్స్టార్కి ప్రైమ్ వీడియోకి సపరేట్ బటన్స్ అయితే ఇచ్చారు అండ్ ఆక్సిజన్ ప్లేకి సపరేట్ బటన్ ఉంది OnePlus బటన్ హోమ్ బటన్ ఉంది గూగుల్ అసిస్టెంట్ సపరేట్ బటన్ ఉంది అండ్ దీనిలో మ్యూట్ బటన్ అయితే ఉండదు ఒకవేళ మీరు టీవీని మ్యూట్ చేయాలంటే వాల్యూమ్ డౌన్ బటన్ డబుల్ ట్యాప్ చేశారనుకోండి మీకు టీవీ మ్యూట్ అయిపోతుంది అండ్ ఆడియో వీడియో కేబుల్స్ ఉన్నాయి కొన్ని అంతే మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే పవర్ కేబుల్ అయితే మీకు టీవీకే కనెక్ట్ అయ్యి వస్తుంది అండ్ నెక్స్ట్ మీరు టీవీని నేను స్టాండ్స్తో కనెక్ట్ చేశాను స్టాండ్స్ మీకు స్క్రూస్ కూడా ఇస్తారు బాక్స్లో స్క్రూస్ యూస్ చేసి మీరు స్టాండ్స్ ఇలా ఫిక్స్ చేసి టేబుల్ మీద మౌంట్ చేయాలనుకుని చేయొచ్చు వాల్ మౌంట్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ మీకు వాల్ మౌంట్కి పోర్ట్స్ అయితే ఉన్నాయి కాకపోతే మీకు బాక్స్లో వాల్ మౌంట్ అయితే ఏం ప్రొవైడ్ చేయట్లేదు ఒకవేళ మీరు వాల్ మౌంట్ చేసుకోవాలనుకుంటే ఇన్స్టాలేషన్ అప్పుడు మీరు వాళ్ళని అడిగితే వాల్ మౌంట్ తీసుకొచ్చి మీకు ఫిక్స్ చేస్తారు దానికి ఎక్స్ట్రా ఏమన్నా డబ్బులు తీసుకుంటారు ఇంకా టీవీ ఫిజికల్ అవరీ చూసుకుంటే మాత్రం ఇది మొత్తం మీకు ప్లాస్టిక్ బిల్ క్వాలిటీతో వస్తుంది బెజల్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మీకు బాటంలో కొద్దిగా కనిపిస్తుంది కానీ OnePlus లోగో ఇక కనిపిస్తుంది కదా ఇక్కడ ఏరియా మీకు నార్మల్ కొద్ది బెజల్ కనిపిస్తుంది టాప్ మీకు చుట్టూ చూస్తే మీకు బెజల్స్ అయితే చాలా తక్కువ కనిపిస్తున్నాయి ఓవరాల్ డిస్ప్లే అయితే ఎక్కువ కనిపిస్తుంది డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది మీకు 4K అల్ట్రా హెచ్డి డిస్ప్లే HDR10+ సపోర్ట్తో వస్తుంది దీనిలో మీకు 1 బిలియన్ కలర్స్ అయితే ఉంటాయి మీకు డిస్ప్లే పిక్చర్ క్వాలిటీ కానీ కలర్స్ కానీ చాలా బాగుంటాయి అండ్ దీనిలో మీకు గామా ఇంజన్ కూడా ఉంటుంది ఇది మీకు కాంట్రాస్ట్ని కలర్స్ని కొద్దిగా బెటర్ చేసి చూపిస్తూ ఉంటుంది అంటే మీకు కొద్దిగా వైబ్రెంట్ కలర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి మూవీస్ మీరు చూసేటప్పుడు అండ్ ఇంకా దీనిలో MEMC కూడా ఉంటుంది మోషన్ ఎస్టిమేషన్ అండ్ మోషన్ కంపెన్సేషన్ అంటే మీకు మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా ఇప్పుడు పులి జింకని వేటాడుతూ ఉంటుంది ఫాస్ట్ మోషన్స్ ఉంటాయి కదా రేసింగ్ మూవీస్ చూస్తున్నప్పుడు కార్స్ ఫాస్ట్గా మూవ్ అవుతుంటాయి అట్లాంటప్పుడు మీకు బెటర్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీరు మూవీ చూసేటప్పుడు ఓవరాల్ డిస్ప్లే క్వాలిటీ అయితే మీరు చూసేటప్పుడు మూవీ చూసేటప్పుడు మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది దీంట్లో మీకు డాల్బీ విజన్ అట్లాంటివి అయితే ఏమీ లేవు అండ్ నెక్స్ట్ ఇంకా సౌండ్ విషయానికి వస్తే మాత్రం సౌండ్ 24 వాట్ స్పీకర్తో వస్తుంది సౌండ్ ఎంత పెద్ద హాల్ను కూడా ఇది ఈజీ కవర్ చేయగలదు కాకపోతే మీకు బేస్ ఉండదు వోకల్స్ బాగా వస్తే సౌండ్ లౌడ్నెస్ బాగుంటుంది మీరు మూవీ ఇట్లాంటి చూసినప్పుడు మీకు సౌండ్ అయితే బాగానే అనిపిస్తుంది ఒక మీకు బేస్ ఇట్లాంటివి కావాలనుకుంటే ఎక్స్ట్రా మీరు సబ్-వూఫర్ ఇట్లాంటివి మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది నార్మల్గా అయితే మాత్రం సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది డాల్బీ ఆడియోతో వస్తుంది డాల్బీ అట్మాస్ ఇట్లాంటివి అయితే ఏమీ లేవు ఇన్బిల్ట్ స్పీకర్స్ కూడా ఫస్ట్ ఇంప్రెషన్ టీవీ ఆన్ చేసి వింటున్నప్పుడు అయితే స్పీకర్ అయితే చాలా లౌడ్ అయితే ఉంది ఒకసారి ఆడియో క్వాలిటీ కూడా వినిపిస్తాను ఒకసారి వినొచ్చు మీరు కూడా నార్మల్ టీవీ అయితే ఇంతతో మనం ఆపేయచ్చు కాకపోతే OnePlus టీవీ ఇది OnePlus టీవీలో మీకు ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి ఇది డిఫరెన్స్ మనకి నార్మల్ టీవీకి OnePlus టీవీ ఒకవేళ మీకు 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఎక్కువ పెట్టినా కానీ దీనిలో మీకు ఫీచర్స్ చాలా ఉంటాయి ఒకవేళ మీరు OnePlus యూజర్ అయితే మాత్రం ఈ టీవీని మీరు చాలా బాగా ఉపయోగించుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర OnePlus బడ్స్ ఉన్నాయి అనుకోండి OnePlus బడ్స్ మీరు ఇట్లా క్యాప్ ఓపెన్ చేస్తే దీనికి కూడా కనెక్ట్ అయిపోతాయి OnePlus బడ్స్ మీరు మొబైల్తో ఎలా యూస్ చేస్తారో అట్లా మీరు టీవీతో కూడా యూస్ చేయొచ్చు అండ్ దీంతోపాటు ఒకవేళ మీకు OnePlus వాచ్ ఉందనుకోండి OnePlus వాచ్ని కూడా మీరు దీనికి కనెక్ట్ చేసి యూజ్ చేయొచ్చు OnePlus వాచ్ కనెక్ట్ చేసి మీరు టీవీని కంట్రోల్ చేయొచ్చు OnePlus వాచ్ యూస్ చేసి మీరు టీవీని ఆన్ చేయొచ్చు ఆఫ్ చేయొచ్చు సౌండ్ని తగ్గించవచ్చు పెంచవచ్చు ఇట్లా మీరు వాచ్ నుంచి టీవీని కంట్రోల్ చేయొచ్చు అండ్ ఒకవేళ మీరు టీవీ చూస్తూ నిద్రపోయారనుకోండి OnePlus వాచ్ మీ చేతికుంది టీవీ చూస్తూ మీరు నిద్రపోయారనుకోండి ఆటోమేటిక్గా టీవీ ఆఫ్ అయిపోతుంది మీరు స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతే ఇవి ఓన్లీ OnePlus ఎవరైతే గ్యాడ్జెట్స్ యూస్ చేస్తున్నారో వాళ్ళకి ఉపయోగపడతాయి అందరు యూస్ చేసుకోవాలనుకుంటే OnePlus కనెక్ట్ యాప్ ఉంటుంది ఇది అందరికీ వర్క్ అయితే మీరు ఏ ఫోన్లో అయినా OnePlus కనెక్ట్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు OnePlus కనెక్ట్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ టీవీ ఏదైతే వైఫై నెట్వర్క్కి మీరు కనెక్ట్ చేస్తారో సేమ్ వైఫై నెట్వర్క్ మీరు యాప్ అంటే మీ ఫోన్ కనెక్ట్ అయి ఉండాలి అప్పుడు మీకు ఇది వర్క్ అవుతుంది ఇప్పుడు OnePlus కనెక్ట్ యాప్ మీకు చాలాసార్లు నేను చూపించాను OnePlus కనెక్ట్ యాప్ మీరు ఓపెన్ చేసి డైరెక్ట్ మీరు అక్కడి నుంచి యాప్స్ ఓపెన్ చేస్తే టీవీలో ఓపెన్ అవుతూ ఉంటాయి మీ వాల్యూమ్ బటన్స్ ఉంటాయి కదా ఫోన్ది దాన్ని అప్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ వాల్యూమ్ పెరుగుతుంది ఇక్కడ డౌన్ బటన్ ప్రెస్ చేస్తే వాల్యూమ్ తగ్గుతుంది అండ్ దీంతో పాటు OnePlus కనెక్ట్ యాప్ నుంచి మీరు ఫొటోస్ వీడియోస్ మీ ఫోన్లో తీసి ఉంటాయి కదా వాటిని కూడా మీరు
టీవీలో చూడాలనుకుంటే డైరెక్ట్ మీరు కాస్ట్ చేసి టీవీలో అయితే చూడొచ్చు. నెక్స్ట్ దీనిలో కిడ్స్ మోడ్ కూడా ఉంటుంది. కిడ్స్ మోడ్ అంటే మీరు పిల్లల్ని ఏం చూడాలి, టీవీలో ఏం చూడకూడదు అట్లాంటివి మీరు కంట్రోల్ చేయొచ్చు. మీకు ఫోన్ కాల్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా టీవీలో వాల్యూమ్ డౌన్ అవుతుంది. ఇవి OnePlus కనెక్ట్ యాప్లో ఫీచర్స్. ఇవన్నీ మీకు వేరే టీవీలో అయితే ఉండవు. సో ఇది దీనికి ప్లస్ పాయింట్. వీళ్ళు ఒక ఈకో సిస్టమ్ బిల్డ్ చేస్తున్నారు, అలా డివైజెస్ మొత్తం కలిపి వర్క్ అయ్యేలాగా. ఇది మిగతా బ్రాండ్స్ కూడా ఇలా చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. సో దీనిలో అది నాకు బాగా నచ్చుతుంది OnePlus టీవీస్లో. నెక్స్ట్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఇది Android 10 మీద రన్ అవుతుంది అండ్ ఆక్సిజన్ ప్లేతో రన్ అవుతుంది. ఆక్సిజన్ ప్లే అంటే ఇది మీకు మొత్తం ఇది ఇంటర్ఫేస్ కనిపిస్తుంది కదా, అంతా మీకు ఆక్సిజన్ ప్లే. దీనిలో మీకు లైవ్ టీవీ ఛానల్స్ కూడా ఉంటాయి. 230 లైవ్ ఛానల్స్ అయితే మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇవన్నీ మీకు సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఫీచర్స్ అనమాట. ఇవి కూడా మీకు ఫాస్ట్ ఉంటుంది, ఇక్కడ చూడొచ్చు. ఇవే కూడా మీకు చాలా ఫాస్ట్ ఉంటుంది. ఇది ఓవరాల్గా OnePlus TV Y1s Pro 50 ఇంచ్ అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. 43 ఇంచ్కి 50 ఇంచ్కి ప్రైస్ 3,000 రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది. రెండు మీకు సేమ్ ఫీచర్స్తో అయితే వస్తున్నాయి. కాకపోతే మీరు సైజ్ బట్టి డిసైడ్ అవ్వండి. ఒకవేళ మీ ఇంట్లో సైజు తక్కువ ఉందనుకోండి 43 ఇంచ్ మోడల్ మీరు తీసుకోవచ్చు. సైజ్ పెద్దగా ఉంటే 50 ఇంచ్ మోడల్ మీరు తీసుకోవచ్చు. ఇది నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను, ఎందుకంటే మీకు ఫీచర్స్ ఉంటాయి కదా. నేను ఎవరైనా అడిగినా కానీ నా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఈ టీవీ రికమెండ్ చేస్తాను, ఎందుకంటే మీకు ఎక్కువ ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఫీచర్స్ మీకు వేరే టీవీలో అయితే ఉండవు ఆ ప్రైస్లో. అది దీనికి ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. ఒకవేళ మీ బడ్జెట్ 30,000 ఆ రేంజ్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ టీవీ మీద ఒక లుక్ అయితే వేయొచ్చు. ఇది ఓవరాల్ OnePlus TV Y1s Pro అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.